హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము పాత మీటర్స్ని ఎంఆర్టీలో ఎలా హ్యాండ్అవుట్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. మేము ఏఈ గారిని అడిగి 2 days బ్యాక్ స్టేట్మెంట్ అయితే తీసి పెట్టుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఉన్న విధంగా సీరియల్ నెంబర్లు వేసుకునేసి బాక్సులు అయితే ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు ఏడీ గారు వెహికల్ పంపించడంతో ఎంఆర్టీకి తీసుకెళ్లాల్సిన మీటర్లన్నిటినీ వెహికల్లో లోడ్ చేసుకునేసాము. తర్వాత మా వెహికల్స్ని అక్కడే పార్క్ చేసేసి మేము కూడా ఇదే వెహికల్లో బయలుదేరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ట్రాఫిక్ ఏం లేకపోయేసరికి మా డ్రైవర్ అయితే మమ్మల్ని 15 నిమిషాల్లో చిత్తూరుకి అయితే తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. లింక్ అయితే ఫోన్ లైన్ చెక్ చేయండి. 304 కోడ్ బాక్స్ అయితే ఏంటంటే లైన్ గా ఇటు దీంట్లో రాదు అది ఎత్తేద్దాం సార్. అప్పుడు అట్లేం సపరేట్ ఏం చేయరు, మొత్తం ఒకేసారి. నెక్స్ట్ నంబర్ రైట్ ఇన్ బిట్వీన్ బాక్ అండ్ 179 సీరియల్ చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇది మీటర్లకు సంబంధించినటువంటి ల్యాబ్. ఇక్కడ మీటర్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ ఈ ల్యాబ్లో అయితే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్ అండి ఈ ల్యాబ్లో మెయిన్ రోల్ పోషిస్తుంది. ఇక్కడ ఒకేసారి 10 మీటర్ల వరకు అయితే టెస్టింగ్ చేసుకోగలము. ఈ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వచ్చేసరికి ఇక్కడైతే ఏ మీటర్లు అయితే టెస్టింగ్కి లేవు. సో అందువల్ల నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనం తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్ని ఈ సార్ దగ్గర ఇచ్చామంటే సార్ ఆన్లైన్లో ఉందా లేదని చెక్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సార్ చెక్ చేసి ఉంది అంటేనే మీటర్లు అయితే హ్యాండ్అవుట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలా లేదంటే మనకే రిటర్న్ ఇచ్చి పంపించేస్తారు ఫ్రెండ్స్.
మేము 560 మీటర్లు ఎంఆర్టీకి తీసుకెళ్తే ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత 36 మీటర్లు కాలిపోయినవిగా డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.